ఒకవేళ సంతృప్తిగా లేకపోతే వాట్ విల్ అటాక్ యూ? నీవు సంతృప్తిగా లేకపోతే నిన్ను ఏమి ఇబ్బంది పెడతాయి? వాట్ విల్ అటాక్ యూ? రైట్ డౌన్ సమ్ పాయింట్స్. ఒకవేళ నువ్వు మోసం చేసావు, అసూయపడిపోయావు, దానివల్ల ఏమవుతుందో తెలుసా? నెంబర్ 1, ఇట్ విల్ డిమినిష్ యువర్ ఫెయిత్ ఇన్ ద ప్రామిస్. ఇట్ విల్ డిమినిష్ యువర్ ఫెయిత్ ఇన్ ద ప్రామిస్. వాగ్దానం మీద నీ విశ్వాసం తగ్గిపోతుందంట. అబద్ధాలు ఆడేటువంటి మనస్సు ఉండడం వల్ల ఏమైపోతుందంట? వాగ్దానం మీద విశ్వాసము తగ్గిపోతుందంట. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి? వాగ్దానం మీద విశ్వాసం కలుగుటే ఎలా ఉండాలంట? రూఢిగా నమ్ముటంట. ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం ఈజ్ బ్లెస్సింగ్, బిలీవింగ్ ద బ్లెస్సింగ్ అట్ ఎనీ కాస్ట్. నీవు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటే దేవుడు నీ విశ్వాసాన్ని పెంచుతారంట వాగ్దానం మీద. అబ్రహాం చూసారా, ఆ రాజులను అందరూ వద్దు మీ అంటాడు. 4 రాజుల్ని 100%, తర్వాత 90% మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాడు. తీసేసుకోండి, నాకు వద్దు, నా దేవుడు నాకు ఇస్తాడు. విశ్వాసం పెరిగిపోయింది అతనికి. దేవుడు ఆశీర్వాదం, దేవుడు లేడు ఎక్కడో ఉంటాడు, ఎప్పుడు ఇస్తాడయ్యా లావుడని ఉంటుంది. ఏందండి మరి చేస్తారు, మొత్తం ఎందుకు ఇచ్చేశారు అలాగా? మొత్తం పని వాళ్ళందరూ మొన్నే కదా మహాకరువు గుండా వెళ్ళి మీరేమో ఐగుప్తు వెళ్తుంటే అన్ని కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఎంత ఇబ్బంది పడి కూడా ఏమీ లేకుండా వాగ్దానం మీద విశ్వాసం అంటాడు అబ్రహాం. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? కానీ అబ్రహాం ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి బాధపడతాడు, ఎక్కడో విశ్వాసం ఉంది, అవిశ్వాసం యుద్ధం చేస్తుంది. అప్పుడు దేవుడు స్వరం వినబడుతుంది, అబ్రహామా నీ స్వాస్థ్యం ఎవరో తెలుసా? ఈ రోజు నుంచి నేనే నీ స్వాస్థ్యం అని. ఐ యామ్ యువర్ ఇన్హెరిటెన్స్. అందుకే అబ్రహాంకి కరువులో కూడా ఆశీర్వాదమే. తన పిల్లలు ఎండిన నేలను తవ్వితే జలాలు వచ్చాయంట. లాబాను యాకోబును మోసం చేస్తుంటే చువ్వలో చారలు పెట్టి సూపర్ న్యాచురల్ ఫెయిత్, నేనే నీ స్వాస్థ్యం అంటున్నాడు. ఇప్పుడు దాకా నీ ఉద్యోగం, ఈ చదువే ఆధారం అనుకుంటున్నావా? ఈ రోజు అనేకుల సంఘంలో వారికి దేవుడే నీ ఐశ్వర్యం అవును గాక. గాడ్ ఈజ్ యువర్ డైరెక్టర్. నువ్వే కాదు, నీ తరాలు ఆశీర్వాదంతో బతుకుతారు. ఏం చేసినా గాడ్ కెన్ సూపర్ న్యాచురల్లీ బ్లెస్ యూ. హీ విల్ ఎండ్ ద చీటింగ్. హీ విల్ స్టాప్ సమ్ కర్సెస్ ఇన్ యువర్ లైఫ్. పక్కనతో చెప్పండి, ఉన్న దాంట్లో సంతృప్తి చెందితే ఎన్ని ఆశీర్వాదాలు అన్నాడు. చాలామంది అనుకుంటున్నారు నేను చాలా ఓవర్ యాక్షన్ చేసిన, ఈ రోజు నుంచి చేయకూడదని. చేయక అనవసరంగా అసూయపడ్డాను, వాళ్ళని చూసి వీళ్ళని చూసి అందరినీ బ్లెస్ చేసేసాడు దేవుడు, నన్ను బ్లెస్ చేయలేదు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి నాకు కావాలి. నీకేం తెలుసు? దేవుడు వెయిట్ చేపిస్తున్నాడు నీకు. వెయిట్, యూ డోంట్ నో. బీ హ్యాపీ. గాడ్ ఈస్ డిలేయింగ్ ఫర్ ఎ పర్పస్. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఒక ప్రణాళిక కోసం ఆలస్యం చేస్తున్నాడు. గాడ్ ఈస్ డిలేయింగ్ ఫర్ ఎ పర్పస్. సో ఇలాంటి పనులు, ఆ దొంగతనం చేయడం వల్ల, దాని మీద ఆధారపడడం వల్ల దేని మీద తగ్గిపోద్దంట విశ్వాసం? వాగ్దానం మీద విశ్వాసం తగ్గిపోద్దంట. ఇట్ విల్ డిమినిష్ యువర్ ఫెయిత్ ఇన్ ద ప్రామిస్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా వాగ్దానం మీద విశ్వాసం తగ్గకూడదు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఒట్టు పెట్టుకొని ఇచ్చాడు. హీ విల్ షూర్లీ కమ్ టు పాస్. నీ పరిస్థితి ఎంత ధైర్యంగా ఉంటే అంత గొప్పగా దాని మీద, వాగ్దానం మీద విశ్వాసం పెరగాల. యు ఆర్ అన్స్టాపబుల్. నెంబర్ 2, యు ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ఒకవేళ సంతృప్తి చెందకుండా ఉండడం వల్ల మోసాలు చేసి, అబద్ధాలు ఆడి, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? శోధనలో పడిపోతామంట. వి ఫాల్ ఇన్ టు అనేక శోధనలో పడిపోతామంట. యు ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. సంతృప్తి వల్ల అనేక శోధనలలో పడకుండా మనము కాపాడుకుంటాం. లేకపోతే అన్నెసరీ శోధనలు, ఆ స్త్రీ వచ్చి ఆ స్త్రీ విషయంలో పడిపోతావు, కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, భార్య, నీ మీద ఆధారపెట్టుకున్న భార్య, సంసారం, ఏదో గొడవల్లో ఇరుక్కుపోతావు, ఇబ్బందులు పడిపోతావు, అందులోకి వెళ్ళిపోతావు, అందులో నష్టపోతావు, అందులో శోధింపడి అందులో అది పోగొట్టుకుంటావు. యు లూజ్. శాంతి పోతుంది, గొడవలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, శోధనలో పడిపోతావు. పక్కనతో చెప్పండి, సంతృప్తి వల్ల శోధనలో పడకుండా కాపాడుకుంటావని చెప్పండి. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్, యు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అన్నెసరీ బ్యాటిల్స్. నువ్వు సంతృప్తి చెందాలంటే ఏం కావాలి నీకు? విశ్వాసం. ఆ వ్యక్తి, ఆ స్త్రీ మౌనముగా ఉంది అంటే ఏంటి? విశ్వాసం. యు నీడ్ మోర్ ఫెయిత్ టు షట్ యువర్ మౌత్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, యు నీడ్ మోర్ ఫెయిత్ టు షట్ యువర్ మౌత్. పక్కన వాళ్ళు చెప్పండి, నోరు మూసుకోవడానికి ఎక్కువ విశ్వాసం కావాలన్నాడు. లోడా 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 వాగుతున్నావు అనుకో, ఇంత కూడా విశ్వాసం లేదు ఆ సహోదరికి. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. బిందె అంతా తీసేయండి, కొట్టండి, టింగ్ 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 అంటుంది. దాన్ని నిండా ఏదైనా పెట్టండి, చప్పుడు రాదు. దాన్ని బట్టి నువ్వు చెప్పేయచ్చు, సహోదరికి వాగ్దానం మీద విశ్వాసం లేదు, అందుకే ఉన్నది కొట్టుకుంటుంది.
ఇట్ రిక్వైర్స్ మోర్ ఫెయిత్. Number 3, it attacks your prayer and your fasting prayer. నీవు మోసాలు చేసి నీవు ప్రార్థించలేవు, అది నీ ప్రార్థనా జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది. ఇట్ అటాక్స్ యువర్ ప్రేయర్ లైఫ్. ఇట్ అటాక్స్ యువర్ ఫాస్టింగ్ ప్రేయర్. నీ ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరుస్తుంది, కానీ అది నీ ఉపవాస ప్రార్థననే ఇబ్బంది పెడుతుంది. అంటే ఏంటి? పరలోకానికి దేవునికి నీకు కనెక్షన్ తెగిపోతుంది. ఇట్ అటాక్స్ యువర్ బైబిల్ స్టడీ. నీ బైబిల్ స్టడీని అటాక్ చేస్తుంది. తర్వాత చూస్తావు, ఓకే ఒకవేళ నీతిగా సంపాదిస్తున్నావా, నీ విశ్వాసం కూడా పెరుగుతుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఏం పెరుగుతుంది? విశ్వాసం. అబ్రహాం బహుగా ఆశీర్వదించబడ్డాడు, విశ్వాసం పెరిగింది. ఇస్సాకు బహుగా ఆశీర్వదించబడ్డాడు. వృద్ధాప్యములో కళ్ళు కనపడకపోయినా రండి నేను మీ భవిష్యత్తు చెప్తాను అన్నాడు ఇస్సాకు. ఓల్డ్ మ్యాన్, నుంచోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, కళ్ళు కనపట్లే, రండి నా కుమారుడా అని అతను పలికిందే జరిగింది. యాకోబు వృద్ధుడైపోయాడు, చనిపోతున్నాడు, రండి 12 మంది, ఒక్కొక్కళ్ళకి ఏం జరుగుతుందో పూచుకు పొల్లతో చెప్తా కరెక్ట్గా అని చెప్తున్నాడు 12 మందికి. యోసేపు పిల్లలు కూడా చెప్పాడు. ఎవరో యోసేపు పిల్లలు? మనస్సే, ఎఫ్రాయిం, మొత్తం 14 మందికి ఏం జరుగుతుందో రాసి పెట్టేశాడు. అలాగే జరిగింది 14 మందికి. యూసి, నీవు వృద్ధుడైన బలహీనుడైన విశ్వాసంలో వీరులు, మీరందరూ విశ్వాసంలో గొప్పగా ముగించుదురుగాక. అప్పుడు నేను ఎవరు ఇంట్లోంచి గెంటేరు, నువ్వు ముసలిదాని లేదు. మా అమ్మ మాట ఆశీర్వాదం, మా నాన్న మాట నా భవిష్యత్తుని నిర్ణయించేది. జీవితం అంతా కబుర్లు వేసుకొని వాళ్ళ మీద వాళ్ళకి మధ్యలో పల్లెట్టి నిన్ను గెంటేస్తారు. ప్రార్థన చేయకుండా వాడి మీద ఈడి మీద ఆడికి, చిన్నవాడి పెద్దవాడి మీదకి, పెద్దవాడి చిన్నవాడి మీదకి పొలాలెట్టి గొడవలెట్టి కోడలతో ఇబ్బంది పట్టి ఆ కోడలు నిలబెట్టి ఊరికే ఉండదు. నాలుక ఆగదాయా, వచ్చేస్తుంది. బైబిల్ నాలుకని దేనితో పోతుంది? అగ్గి అంటించేదంటే, అగ్గి పొల్ల అంటించడే, మొత్తం అంటించి సైలెంట్గా కూర్చుంటావు, నువ్వు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. సో అందుకే చెప్పాను, ఇట్ నీడ్స్ మోర్ ఫెయిత్ టు షట్ యువర్ మౌత్. మృతులు లేపడం కూడా ఈజీ నాలుగుతోటి, నీ నోరు మూసుకోవడం చాలా కష్టం, గుర్తుపెట్టుకో. యూ నీడ్ మోర్ ఫెయిత్ ఫర్ దాట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్, ఐ హ్యావ్ సీన్ దిస్. నువ్వు మౌనంగా ఉండే స్త్రీ చూడు, అధిక విశ్వాసి ఆమె. మౌనంగా ఉండే పురుషుడు చూడు, మే they will attack your spiritual things, trouble you to the core. ఒక్కొక్కసారి దేవుడు చూస్తాడు, నువ్వు ఉన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావా? కొంచెములో నీవు శరీర సంబంధమైన వాటి విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఆత్మ సంబంధ విషయాలు నీ చేతికి ఇచ్చేస్తాడంట. అందుకే ఈ భూలోకంలో సహాయం చేస్తావా లేదా వేరే వాళ్ళకి అని చూస్తాడంట. వాటిల్లో నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన పరలోక శాశ్వత ఐశ్వర్యాలు నీకు ఇస్తాడంట. He gives you eternal riches. రేపు పొద్దున పర్లోకం ఇచ్చే పర్లోకం అండి, ఎందుకు ఇవ్వాలా? భూమి మీద నువ్వు నమ్మకంగా లేవు. నీ కొంచెము దాంట్లో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు. రెవల్యూషన్స్ నీకు అన్నీ ఉన్నాయి. చూడు, ఈ వాక్యం చెప్తున్నాడంటే అనేకులను సంతృప్తిగా ఉండడం సిద్ధపరుస్తున్నాడు. ఇట్ విల్ ఫైండ్ యూ. చూడండి, ప్రకటన 3:17. లెట్స్ స్టడీ దాట్. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. ఆగండి, ఎవరితో మాట్లాడుతున్నాడో చూద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నాడు వారితోటి? ఏంటంటే ఏమంటున్నాడు? మొదట మంచి బిరుదులు ఇచ్చాడు ఇక్కడ. ఏంటంటే మొదటి బిరుదు నెంబర్ 1 దౌర్భాగ్యుడు, నెంబర్ 2 దిక్కుమాలినాడు, నెంబర్ 3 దరిద్రుడు, నెంబర్ 4 గుడ్డివాడు, నెంబర్ 5 దిగంబరుడు. ఇన్ని ఉన్నావని ఎరుగక ఏమనుకుంటున్నాడంట ఆ వ్యక్తి? నేను ఏమనుంది అక్కడ? ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలే. దేవుడు అంటున్నాడు, బాబు నీ అంత గుడ్డోడు లేడు, దిగంబరుడు లేడని తిడుతున్నాడు. యూ డోంట్ నో వాట్ విల్ మెస్ యూ అప్. అందరూ చెప్పండి, ప్రభువా నీవు ట్రైనింగ్ ఇచ్చి తగిన సమయంలో నాకు నువ్వు ఆశీర్వాదాన్ని ఇయ్యి. అప్పుడు దాకా ఉన్న దాంట్లో నేను సంతృప్తిగా ఉంటాను. వాళ్ళ పిల్లల్ని టార్చర్ అని చూడరా, ఆ బంధువులు పెద్దమ్మ పిల్లలు చూడరా, మామయ్య పిల్లలు చూడరా, పెద్దమ్మ పిల్లలు చూడరా, వాళ్ళు ఎలా చదువుకొని ఎలా పైకొచ్చి ఎలా అమెరికా వెళ్ళి ఎలా సంపాదిస్తున్నారు, మీరు ఉన్నారు చదువుకోలేక ఎలా ఉన్నారో అని తిట్లు తిట్లు తిట్లు. ప్రార్థిస్తున్నావా అంటే వాగ్దానం మీద విశ్వాసం లేదు. కొడుకులు ఏమవుతారో తెలియదు. యూ డోంట్ నో వాట్ యువర్ చిల్డ్రన్ ఆర్ హ్యాపెనింగ్. నీ పిల్లలకు వాగ్దానం ఏంటో నీకు తెలియదు. దేవుడు అబ్రహాంకి తన ప్రియమైనటువంటి ఒక మొదటి కొడుకు ఉన్నాడు. మొదటి కొడుకు ఎవరు? హగర్ ద్వారా పుట్టిన కొడుకు
ఇష్మాయేల్ని వదిలేసాయి అన్నాడు. బాధపడిపోతున్నాడు. అయ్యా ఎలా వదిలేసాయను, పేదవాడైపోతాను కదండి. లేదు, అతను నీ కొడుకు కాబట్టి నేను అతన్ని కూడా గొప్ప దేశంగా చేస్తాను అన్నాడు. అప్పుడు అబ్రహాం ఒక రొట్టె నీళ్ళు ఇచ్చి పంపించేస్తాడు, డబ్బులు కూడా ఇవ్వడు. ఎందుకు? దేని మీద నమ్మకము? వాగ్దానం మీద. నేను కూడా నీ పిల్లల్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? గొప్ప దేశాలు. ఇజ్రాయెల్ తన బిడ్డలు గొప్పగా ఉన్నారు, వీళ్ళు గొప్పగా ఉన్నారు. వాగ్దానం. ఈ రోజు నుంచి వాగ్దానం మీద మీకు విశ్వాసం అధికముగా పెరుగును గాక. ఫెయిత్, ద మనీ విచ్ అటాక్స్ యువర్ ఇంటిగ్రిటీ విల్ బి రిజెక్టెడ్ బై ఫెయిత్. నీకు విశ్వాసం ఉంటే నా పేరుకి, నా హోదాకి, నా దేవుడి యొక్క పరిచర్యకి, నేను దేవుడి నామాన్ని ధరించుకున్నాను, నేను దేవుడి నామాన్ని ధరించుకున్నాను కాబట్టి తప్పువ చెడ్డ పేరు వచ్చి ముట్టుకోను. నా దేవుడు గణపరిచే రీతిగానే నాకు ఆయన ఇచ్చినప్పుడు ఇచ్చే వరకు ఎలా ఉంటాను? సంతృప్తిగా ఉంటాను. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? అదర్వైజ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్. నాకేమి కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. చదువమ్మా 18. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా. ఏంటో తెలియట్లేదు నీకు. ఎవరితో మాట్లాడినాడు ఇది? సంఘముతోటే. హీస్ టాకింగ్ అబౌట్ ద చర్చ్. ఫెయిత్ విల్ బి ప్యూరిఫైడ్. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడంట. వాక్యమునే వస్త్రమును ధరించుకోవాలి నువ్వు. దృష్టి కలుగునట్లు ఆ వాక్యము నీకు చూపునిస్తుంది. విశ్వాస చూపు అనండి, కను చూపు బట్టి కాదు. లోకమంతా బ్రాండ్స్, డ్రెస్సెస్, లుక్స్, కలర్, లోకమంతా దానింట పోతుంది. ఏది కరెక్టో ఏది నిజమైందో నీకు చెప్తారా? పరలోక రాజ్యంలో స్థానం నాకు ఏది ఇష్టమో అదే దానికి విలువ ఉంటుంది పరలోక రాజ్యంలో. ఈ భూమి మీద కూడా దాన్నే నేను కాపాడుతాను. నా యొద్ద కొనుక్కో అంటే ఏంటి? సమయము. స్పెండ్ టైం, ట్రేడ్ యువర్ టైం. ఎన్ని చెప్పాను విశ్వాసంలో నేను? మొదటిది నీ విశ్వాసాన్ని పెంచుకోవాలా. మొదటిది పెంచుకోవడంలో ఎందులో పెంచుకోవాలని చెప్పాను? మొదటిది దేవుని యొక్క కృపలో పెంచుకోవాలా. రెండవది ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడానికి విశ్వాసాన్ని పెంచుకోవాలా. బీ హ్యాపీ. మూడవది ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ టు స్పీక్ ద ట్రూత్. సత్యం మాట్లాడడానికి కూడా విశ్వాసం ఉండాలంట. డెవలప్ యువర్ ఫెయిత్ టు ఇంక్రీజ్ టు స్పీక్ ద ట్రూత్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి విశ్వాసాన్ని పెంచుకోవాలి. చాలాసార్లు అసూయ వచ్చేస్తుంది, కోపం వస్తుంది, ఒక్కోసారి ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోతాం, ఒక్కొక్కసారి అసూయ వచ్చి రకరకాలుగా మాట్లాడేస్తాం. షుడ్ బి వెరీ కేర్ఫుల్. యాకోబు 3:14, జేమ్స్ 3:14. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడద్దు. ఆ వ్యక్తిని చూసి సైతాన్ అనొద్దు, ఈ అద్భుతాలు సైతానుడు చేస్తున్నాడు అనొద్దు. నో, డోంట్ సే సచ్ వర్డ్స్. యూదులు అసూయతో యేసుప్రభువు వారిని చూసి బయలుదేరి వాళ్ళు వెళ్ళగొడుతున్నాడు అన్నారు దయ్యాలని. ఆయన ఒక మోసగాడు అన్నారు, ఆయన పాప అన్నారు. జలసీనెస్ ఈవెన్ మేక్స్ యూ లై అగైనెస్ట్ ద ట్రూత్. ఆయనే సత్యము, నేనే మార్గము, సత్యము, జీవం అన్న ఆయన్ని ఈ మాటలు అనేసారు. అసూయ. ఇక మనుషులను ఎలాగంటారు? ప్రవక్తలను ఏమంటారు? యెరూషలేమా ప్రవక్తలను, ఏ యెరూషలేము నుంచి ప్రవక్తలు వచ్చారో ఆ యెరూషలేము గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడమంటున్నాడు దేవుడు. యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా. ఎంత ఘోరం! వాళ్ళు యేసయ్యని చంపడం ద్వారా ఏమైందో తెలుసా? ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి చంపుతున్న ప్రవక్తల రక్తం వాళ్ళ మీదకి వచ్చేసింది. 2000 సంవత్సరాలు మ్యాప్లో లేకుండా పోయింది. మళ్ళా 1948లో ఇజ్రాయెల్ కలిసి ఫామ్ అయింది. వాళ్ళు ఇండిపెండెన్స్ డే యేసు వారు చనిపోయింది తర్వాత ఒక 30 సంవత్సరాలకి లేదు ఇజ్రాయెల్ ఫినిష్. 1900 సంవత్సరాలు లేదు దేశం. కానీ దేవుడు కృపగలవాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు అబ్రహాముకి మళ్ళా ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని పెట్టి మళ్ళా ఇజ్రాయెల్ని పెట్టి ఆశీర్వదించాడు దాన్ని. ఈ బ్లెస్డ్ దెమ్ అగైన్. అంటే నేనున్నాను, నా వాక్యం నిజం, అది నెరవేరింది. ఎండిన ఎముకలు మళ్ళా వచ్చి సైన్యముగా మారాయి. 1900 సంవత్సరాల తర్వాత హెజ్కేల్లో చెప్తాడు, ఆ సైన్యం, ఆ ఎండిన ఎముకలు మళ్ళా మనుషులు అవ్వగలరా? అదే ఎప్పుడు పోయిన దేశం మళ్ళా రాదు. అలా అయింది ఇజ్రాయెల్ దేశం ఒక్కటే 2000 సంవత్సరాల తర్వాత.
అది ఏం చెప్తుంది? నా వాక్యము నిజం. మై వర్డ్ ఇస్ ట్రూ. లై నాట్ అగైన్స్ట్ ద ట్రూత్. దేవుడు నిన్ను వాడుకుంటాడు. వాడుకునే వరకు మౌనంగా ఉండు. ఒకప్పుడు ఇప్పుడు వాడుకోవట్లేదా? మౌనంగా ఉండు. మళ్ళీ దేవుడు లేవనెత్తాడు. ఆయన టైం వచ్చే వరకు మౌనంగా ఉండు. లేదా పీస్ఫుల్గా ఉండు. పరలోకంలో గొప్ప స్థానం ముందు వెళ్ళిపోతావు. దానియేలుకి అన్ని దర్శనాలు చెప్తాడు దేవుడు. ఒక టైం వచ్చినప్పుడు చెప్పడు దర్శనాలు. దానియేలు ఇంకా ఉపవాసం అని చెప్తే, దానియేలు ఇంక నువ్వు దీని విషయమే ఫాస్టింగ్ ఉండక, నువ్వు ప్రేయర్ చేయక, ఈ అడక్క, ఈ నీకు చెప్పను. అంతకుముందు అన్నీ చెప్పాడు. దూత వచ్చింది, దిగొచ్చి అన్నీ చెప్పాడు, రాశాడు, మొత్తం అన్నీ చెప్పేశాడు. కానీ దీని విషయమే చెప్పను. ఎందుకంటే అంత్యదినముల వరకు ఇవేం చేయబడ్డాయి? ముద్రించబడ్డాయి. ఐ విల్ నాట్ ఓపెన్. గో దై వే డానియల్, ఐ విల్ నాట్ టెల్ దిస్. దీస్ ఆర్ స్టోర్డ్ ఫర్ ద లాస్ట్ డేస్. అందుకు నువ్వు వీటి విషయమే బిల్డప్ ఇచ్చుకోక. కొంతకాలం ఇచ్చాను, వెయిట్. నువ్వు మళ్ళా తిరిగి లేచినప్పుడు ఉన్నతమైన స్థానం సిద్ధపరిచాను నీకు. అప్పుడు దాకా నీకు దర్శనాలు బంద్, కళలు బంద్ అయిపోయింది. ఇది ఒక సీజన్లో మాట్లాడలేదు. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ యూ, బి హ్యాపీ. డానియల్, గో దై వే డానియల్. 12:8 నుంచి. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతే. అంతకుముందు గ్రహించడానికి గాబ్రియేలు దూతను ఆపితే, ఆ గాబ్రియేలు దూతను విడిపించడానికి ఎవరు వచ్చారు? మిఖాయేలు వచ్చాడు. ఎల్లు చెప్పు, ఈ దర్శనం చెప్పాలా, దిస్ విజన్, దిస్ ప్రాఫెసీ. ఆ రాజు దర్శనం వచ్చింది. రాజుకు ఏం చెప్పాడు? కళ, దాని భావం రెండూ చెప్పమంటాడు. కళ చెప్తే భావం చెప్తావు, రెండు ఎలా చెప్తావు? దేవుడు అది కూడా చెప్పాడు. అలాంటి అనేక. రాజుకి ఒక ప్రతిమ కనపడ్డది. మేనే టెకెల్ అన్నీ చెప్పేశాడు, దర్శనాలు చెప్పాడు, రాశాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ చెప్పట్లేదు. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతే ఏలినవాడా, వీటికి అంతమేది అని నేను అడుగగా, చదవండి. అతడు, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. నోరు మూసుకో దానియేలు అంటున్నాడు. ఏమంటున్నాడు? షట్ యువర్ మౌత్. దెర్ ఆర్ టైమ్స్ టు షట్ యువర్ మౌత్. క్లోజ్ యువర్ ఐస్. దట్స్ ఇట్. దానియేలు ఫాస్ట్ చేయక. దేవుడు చెప్పేస్తున్నాడు అతడు ఈ సంగతులు. అండ్ హి సెడ్, గో దై వే డానియల్, ఫర్ ద వర్డ్స్ ఆర్ క్లోజ్డ్ అప్ అండ్ సీల్డ్ టు ద మౌత్ ఆఫ్ మ్యాన్. ఎల్ల దానియేలు, గో దై వే. నీ మార్గం నువ్వు చూడండి. అప్పుడప్పుడు అంటే పని చూసుకుంటాం చూసారా, అది చెప్తున్నాడు దేవుడు. ఇంక వీటిలో తల దోర్చక. ఇంకా ఇనఫ్, ఐ హావ్ గివెన్ యూ ఎనఫ్, రిటైర్. అతడి సంగతులు అంత్యకాలం వరకు మరుగ్గా ఉన్నట్లు ముద్రింపరు కనుక దానియేలు నీ వరకు ఉండను. చదవమ్మా. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు కనుక ఏ దుష్టులను ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. దానియేలుకు ఒక అవార్డు ఇస్తాడు. Thou shall stand in thy lot అని ఉంటుంది. Thou shall stand in thy lot in the last days. దానియేలు 12:13. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల. నువ్వు ఇంకా అడుగుట కామ్గా ఉండు, కానీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని అంతం వరకు ఎలా ఉండమంటున్నాడు? నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అంటే రాకడ వచ్చినప్పుడు, నేను నా పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు నా శిష్యులు బల్లలతో కూర్చుంటారు, భోజనం బల్ల. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నా ముందు విశ్వాస వీరుల కుర్చీలో కూర్చుంటారు. నువ్వు కూడా ఆ వీరుల వంతులో నుంచుంటావు. దానియేలు అప్పుడు దాకా నీ పని నువ్వు చేసుకో, అయిపోయింది, నీకు బహుమానం ఇచ్చేసా. యు సీ, గాడ్ సెడ్ కీప్ క్వైట్. నీ వంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నించదు. Thou shall stand in the lot at the end of the days. ఏంటి నీకు ఇచ్చినటువంటి హోదా? దేవుడు అనేక సార్లు అంటాడు, ఒకవేళ మోషే వచ్చినా, దానియేలు వచ్చినా, సమూయేలు వచ్చినా నేను వినను అంటాడు. అంటే ఏంటి? వీళ్ళ ముగ్గురు ఏదన్నా చెప్తే నేను వింటా, కానీ అలాంటి వాళ్ళు చెప్పినా నేను విన్నాను. నీ పాపం అంత గొప్పదని కొంతమందిని తిడతాడు, తెలుసా అది? అంటే దానియేలు ఒక మహాప్రవక్త. దానియేల్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ అ మైటీ ప్రాఫెట్. సో యూ విల్ రిమైన్ యాజ్ ఎ మైటీ ప్రాఫెట్. నువ్వు గొప్ప ప్రవక్తగా నిలబడిపోవాలంటే ఇక నువ్వు దర్శనాలు ప్రవచనాల విషయమై అడక్క, కామ్గా నువ్వు రిటైర్మెంట్ తీసుకో. ఎంతమందికి అర్థమవుతుంది? సో డోంట్ అన్నెసరీ ఓపెన్ యువర్ మౌత్ when God doesn't talk. Don't talk. Faith to speak the truth. Somebody is blessed today. నజరేయుడైన యేసయ్య, ప్రభువా, చేంజ్ అవర్ సిచ్యువేషన్. మా పరిస్థితి మార్చండి ఆయన. మేమే అస్తమాల రోగాల కొరకు, మా కష్టాల కొరకు, మా కొరకు మేమే ప్రార్థించి కుమిలిపోయి జవాబు రావట్లేదనే దుస్థితి నుంచి మమ్మల్ని స్వస్థపరచండి ఆయన. మమ్మల్ని ఆశీర్వదించి, అబ్రహాం ఆశీర్వాదం నిన్ను ఆశీర్వదించి లోకమంతా నీ ద్వారా ఆశీర్వదించడానికి
నేను నిన్ను ఆశీర్వదిస్తాను. లార్డ్ బ్లెస్ మీ సో దట్ ఐ విల్ అట్రాక్ట్ ద వరల్డ్. నేను వెలుగ్గా చేసి లోకము నా వద్దకు వచ్చేటట్టు నా పరిస్థితిని మార్చిన ఆయన. ఇదిగో ప్రభువా, యెహోవా రాఫా, ఈరోజు నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వారు ఎక్కడ చేపట్టుకుంటే ఆ గడ్డను తీసివేయండి, ఆ వ్యాధిని తీసివేయండి, నొప్పిని తీసివేయండి, యవ్వన బలాన్ని తిరిగి దయచేయండి. ఇదిగో ప్రభువా, బాలుని చర్మం వలె దయచేయండి. లార్డ్, యాజ్ ద డే సో షాల్ బై స్ట్రెంగ్త్, వయసు పెరిగే కొలది బలాన్ని కూడా పెంచు నాయన. హీల్ దెమ్, బ్లెస్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ మై లార్డ్. హీలింగ్ టు దేర్ బాడీస్, హీలింగ్ టు దేర్ బాడీస్. యేసు నామమున పరిపూర్ణ స్వస్థత ఈ ప్రార్థనలోకి విస్తున్న ప్రతి దేహానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.